యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 11వ రాష్ట్ర మహాసభలు గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో యుఈఈయు రాష్ట్ర అధ్యక్షులు డి సూరిబాబు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కోశాధికారి ఎస్ రాజేంద్రన్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, టిఎస్యుఈఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఈశ్వరరావు, యుఈసిడబ్ల్యూ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముజఫర్ అహ్మద్, యుఈఈయు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ నాక బ్రహ్మచారి, సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ఇప్పటికే దోపిడీ ప్రారంభమైందని అన్నారు. వేతన సవరణ చట్టం పేరుతో విద్యుత్ కార్మిక లోకానికి తీవ్ర ద్రోహం చేశారని ఆరోపించారు. గత ఈ ప్రభుత్వం కావాలని విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేటీకరణ విధానాలు అత్యంత ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. 12 గంటల పని విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నూతన చట్టాలు కార్మికులకు హాని చేసేలాగా ఉన్నాయని చెప్పారు. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలని అన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్ర మహాసభలు ఈరోజు రేపు గుంటూరులో జరుగుతున్నాయి. విద్యుత్ రంగం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయాలని చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రైవేటీకరణ చేయడం వల్ల విద్యుత్ రంగం అంతా కూడా ఛార్జీలు, ప్రజల మీద భారాలు విపరీతంగా పెరుగుతున్నాయి కూడా. స్మార్ట్ మీటర్ల పేరుతోటి ఈరోజు రాష్ట్రంలో విపరీతంగా బిగిస్తున్నారు. తర్వాత ఛార్జీలు వడ్డించడానికి ఇది బిగిస్తున్నారు. వ్యవసాయ రంగంతో సహా సబ్సిడీలు అనేది ఉండవు. ఎస్సీ ఎస్టీ ఎవరికి కూడా సబ్సిడీలు అనేది పోతాయి. ఈ రోజు ఉన్నటువంటి ఛార్జీలు 3 రెట్లు పెరుగుతాయి. ఆ విధంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది ప్రజలకు, కార్మికులకు కూడా తీవ్రమైనటువంటి నష్టం. ఒకప్పుడు విద్యుత్ ఉద్యోగులకి ఎన్జిఓల కంటే, రాష్ట్ర ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఉన్నటువంటిది. కానీ గత ఒప్పందం అనేటువంటిది 2024లో జరిగినటువంటి ఒప్పందం వల్ల 23% నుంచి 8% తగ్గించి 1104 327 యూనియన్లు జేఏసీ పేరుతోటి కార్మిక వర్గానికి తీవ్రంగా ద్రోహం చేసింది. అట్లాగే కాంట్రాక్ట్ వర్కర్స్ అనేవాళ్ళు విపరీతంగా పెరుగుతున్నారు. ట్రాన్స్కో మొత్తం ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లు అతి కీలకమైంది. అట్లాగే మిగిలినటువంటి కాంట్రాక్ట్ వర్కర్లని కూడా విపరీతంగా వాళ్ళకి తక్కువ జీతాలు 15,000. ఇప్పుడే తెలంగాణ నాయకులు మాట్లాడుతున్నారు, అక్కడ 40,000. రాష్ట్రం విడిపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్లు చేసినటువంటి తప్పు ఏమిటని అడుగుతున్నాం. కావాలని కార్మికుల్ని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ద్రోహం చేస్తున్నాయి, కార్మిక వర్గానికి తీవ్రంగా హాని చేస్తున్నాయి. ప్రైవేటీకరణ విధానాలు ఈరోజు అత్యంత ప్రమాదకరంగా తయారైనాయి. అలాగే ఈరోజు ఉన్నటువంటి చట్టాలని కూడా పూర్తిగా మార్చేస్తున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు 12 గంటల పని విధానం అది గొప్పని చెబుతున్నాడు. ఆడవాళ్ళను బలవంతంగా రాత్రిపూట పని చేయించడం గొప్పని చెబుతున్నారు. అట్లాగే ఓటీ చేయించడం, ఉద్యోగాలు ఇవ్వండి అదనంగా. ఓవర్ టైం అనేది పెంచాల్సినటువంటి, బలవంతంగా చేయించాల్సిన అవసరం ఏంటి?